కలిసి ఎదుర్కోవాలా అనే భావనతోనే ఇలాంటివన్నీ పెట్టారు. ఎవరిళ్లలో చేసుకోవచ్చు. దేవాలయాలు ఎందుకు చేస్తున్నారంటే ముఖ్యంగా ఇదే, అందరూ కలసాల. మొగల రేకుల సీరియల్ ఇట్లున్నాయి, కార్తీక దీపంలో కార్తీక ఇట్లా, ఇవి కాదు ముఖ్యము. మనమేమిటి, మన పరిస్థితి ఏమిటి, భర్తలు ఎట్లా ఉన్నారు, పిల్లలు ఎట్లా ఉన్నారు, సంఘం ఎలా ఉంది, ఆడపిల్ల ఒక్కటి బయటికి పోతే ధైర్యంగా తిరిగి వస్తుంది అనేటువంటి యొక్క నమ్మకాలే తగ్గిపోతున్నాయి మనకు. అలాంటిది అందరూ ఏకం కావాలి, అందరూ కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొనే శక్తి ఉండాలి. పూర్వకాలాలు తలకిందులా ఏలాడేది, చర్మం వచ్చినా కూడా హిందూ మతాలకు మారలే. ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తానైనా నువ్వు మారినాయంటే మారుతున్నారు. అట్టున్న పరిస్థితులు పెద్దపట్టాలు అంతా కూడా ఒక్కొక్క మనిషికి 1 ఎకరా ఇచ్చినారు. మాకే ఎకరా ఇస్తామంటే నా పెద్దపట్టాలు అంతా కూడా కన్వర్ట్ అయిపోయింది క్రిస్టియానిటీలోకి. డబ్బులు చూసి చేరుతున్నారు. కానీ పూర్వకాలం డబ్బులు కాగా ప్రాణం పోతున్నా కూడా మారలే. ధర్మం అంటే అది. అంటే మనకు ఆ స్థితి రాకూడదు. మనమంతా కూడా ఏకీకృతం కావాలి. ఇప్పుడు నంద్యాలలో జరుగుతుంటాయి, హిందూ మేళాలు జరుగుతుంటాయి, అందరూ వీలుంటే కలవాలి. మన ధర్మం, మన విద్యుత్ శక్తి ఏదైతే ఉందో దానికి పాటుపడాలి. ఇలా దేవాలయానికి రావడం చేత మనలో ఉన్నటువంటి ఐక్యత బలం బాగా పెరగాలి. తద్వారా హిందూ ఐక్యత బాగా అభివృద్ధి చెందాలి. సనాతన ధర్మం వర్ధిల్లాలి. దేవుని పూజలు చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం బాగా బయట ఊళ్ళో బాగా తిరగాల. మనం తిరిగితే తప్ప వచ్చి పూజలు చేసుకోలేము, అంతే కదా. మనం ధైర్యంగా తిరగాలి. మన తర్వాత మన తరం పిల్లలు బాగా తిరగాలి అంటే మనం ఇప్పటి నుంచే పిల్లలకు మంచి చెడు నేర్పించాలి. ముఖ్యంగా కూడా ఆడపిల్లల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటూ ఉన్నది. దీనికి వర్ణభేదం ఏం లేదమ్మా, బ్రాహ్మణం లేదు, ఏం లేదు, అంతా ఒకటే. ఆడపిల్లలు ఈ సెల్ ఫోన్లు వచ్చినాక, టీవీలు వచ్చినాక చెడిపోతున్నారు, బాగా చెడిపోతున్నారు. ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం చేతనే ఆడపిల్లలు ముఖ్యంగా చెడిపోతున్నారు. ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే కనుక తల్లిదండ్రులు 20 ఏళ్ల నుంచి పెండించినటువంటి ప్రేమ కంటే ఎవడో ఒకడు వస్తాడు, ఒక 3 నెలలు 4 నెలలు నేను ప్రేమిస్తున్నాను, వాని మాటలు నమ్ముతారు కానీ తల్లిదండ్రులు నమ్మరు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పిల్లలకు చెప్పకూడదు. మనం చేసే పనులలో వాళ్ళకి అర్థం కావాలి. ఎప్పటికైనా సరే పిల్లలు మనం చెప్పినాము అంటే వాళ్ళు దాని వ్యతిరేకార్థంలో భావన తీసుకుంటారు. మనం చేసే పనులు, మనం చేసేటువంటి యొక్క క్రియాకలాపాల చేత పిల్లలకి ఇవన్నీ అర్థం కావాలి. మగ పిల్లలైనా అంతే, ఆడపిల్లలైనా అంతే. కాబట్టి దేవాలయానికి వచ్చినాము అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతో పాటు వీళ్ళు కనుక ఉంటే పిల్లలు పిలుచుకొని రావాలా, పిల్లలకు నేర్పించాలా. దైవము రోజు ఒక శ్లోకం నేర్పించాలి. ఏదన్నా సరే ఏది కాకపోతే గురు బ్రహ్మ గురు విష్ణు ఆ శ్లోకం చదవాలి. దక్షిణామూర్తి శ్లోకం అది. వాళ్ళకి మంచి జ్ఞానం కలుగుతుంది. పిల్లలు రోజు స్నానం చేసుకునే బొట్టు పెట్టుకోవాలా, దేవుని దగ్గర పోయి ఒక శ్లోకం చెప్పాలా, తర్వాత టిఫిన్ చేసి స్కూల్ కానీ కాలేజీ కానీ పోయేటట్టు చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ధర్మము హిందువును మతాన్ని కాపాడడమే మనది ధర్మము. ఏమింటే సనాతన ధర్మం. మనం అందుకే అంటాం లోకా సంస్థ సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అంటాం. అనే మిగతా వాళ్ళు ఎవ్వరూ అనుకోవడం లేదు. అదే విధంగా మనం దానికి తగినట్టుగానే విద్యుత్ శక్తితో మనం తయారు కావాలి. మనం కావాలి అంటే మనం చేయలేము. మన తరం తర్వాత వారి తరం తర్వాత వారి తరం తర్వాత ఈ విధంగా అందరూ కూడా జాగృతం కావాలి. సనాతన ధర్మం పట్ల అందరికీ కూడా అవగాహన కావాలి. ఈ కాలం చాలా గమనిస్తున్నాను, ఆడపిల్లలు చేతులు గాజులు వేసుకోవడం లేదు, బొట్టు పెట్టుకోవడం లేదు. అదేమిటో అర్థం కావడం లే. ఏం దానివల్ల ఏం ఉపయోగం ఏమో జరుగుతుందా, ఏమన్నా మనకేమన్నా 1 కేజీ బంగారం వస్తుందా గాజులు వేసుకోకపోతే, లేదంటే ఒక 10 ఏళ్ళ ఆయుష్ ఏమన్నా పెరుగుతుందా? ఏం లేదు కదా. ప్యాషన్ ఉంటే ఎక్కడికి ప్యాషను. ఇప్పుడు నేను కూడా పిలక లేకుండా తిరుగుతున్నాను, ఎవరు అడగారు, అయినాయండి. అయినా ఎందుకు పిలక పెట్టుకున్నాను, ప్యాంట్ వేసుకోవచ్చు. ప్యాంట్లు వాడుకొని నేను 15 ఏళ్ళు అవుతుంది. నేను ప్యాంట్ వేసుకొని తిరగవచ్చు. ఈ గుడి పొద్దున బయట ప్యాంట్లు వేసుకోవచ్చు. పెళ్లి అయిపోయిన మరుసటి సంవత్సరానికి నేను మార్చిన పిలక పెట్టుకున్నాను, పంచె కట్టుకున్నాను. నేను విమానం ఎక్కిన కూడా పంచతోని, ఇండియా అంతా కూడా నేను పంచతోని తిరుగుతాను. ఎందుకంటే మార్పు అనేది ఫస్ట్ మనలో మొదలు కావాలి. మనలో మొదలవుతేనే మన పిల్లల్లో కూడా అవుతుంది. తల్లిదండ్రులను చూసే పిల్లలు తయారవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుని ఆరాధించేటువంటి విధానాలు మనం మార్చుకోవాలి. మనల్ని చూసి మన పిల్లలు మారాలి. తద్వారానే మన ధర్మం నిలబడుతుంది. అది బాగా గమనించాలి. మనమేమో కళ్యాణం అంటే బాగా అందరూ బాగా రెడీ అయినారు, నగలేసుకొని వచ్చి కూర్చున్నారు. రేపొద్దున మన పిల్లలు రావాలి కదా, అలాగా ధైర్యంగా ఊళ్ళో తిరగాలి కదా.
తిరగాలంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో అంటే తిరుగుతారా? మన మాదిరి పోయింది అక్కడ, ఆ స్వాతంత్ర్యం పోయింది. మన దేశంలో ఇంకా ఉంది. ఉన్నదాన్ని మనం పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ముఖ్యంగా కూడా మనం ఏ సామాన్లు కొన్నా, పూలు పండ్లు వీలులైనంత వరకు హిందువుల దగ్గరే కొనడానికి ప్రయత్నం చేయండి. ₹1 అటో ఇటో అయినా సరే మన వాళ్ళకే ఉండేటట్టు చూసుకోండి. ఏం పర్లేదు, వాళ్ళ దగ్గర ₹1 అయితే మన వాళ్ళ దగ్గర ₹2 అయినవచ్చు, అయినా బేరం మాట్లాడుకొని తీసుకోవాలా. ఆ విధంగా చైతన్య శక్తి అనేది మనకు ఉధృతం కావాలా. మన హిందూ జాగృతి జరగాల. పేద బీద ఈ కులము ఏది కూడా వర్తించదు. ఒకటే ఒక ధర్మం, సనాతన ధర్మం. దాన్ని పాటించడానికై మనము మన శాయశక్తులా ప్రయత్నం చేయాలి. ఈ విధంగా గోదా కళ్యాణం చేస్తున్నాం. ఈ రంగనాథ స్వామి వారి యొక్క గోదా కళ్యాణం అంటే ఏమిటంటే కనుక అమ్మవారు స్వామివారిని అర్పించుకుంది. సాక్షాత్ మనమైతే పూలు పండ్లు పెడతాం స్వామి, కానీ అమ్మవారినే అర్పించుకుంది. స్వామివారినే భర్తగా భావించింది. భక్తిలో అనేక రకాల భక్తి ఉన్నాయి. వైర భక్తి, మిత్ర భక్తి, పతిభక్తి, ప్రాత్రభక్తి, రకరకాల భక్తి ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారు చూపించారు ప్రభుభక్తి. అదేవిధంగా సుగ్రీవుడు చూపించాడు మిత్రభక్తి. అదేవిధంగా రావణాసుడు చూపించాడు వైరభక్తి, వైరత్వం. తెలుసు సీతను అపహరిస్తే రాముడు వస్తాడు, చంపుతాడని తెలుసు. అయినప్పటికీ కూడా లోకంలో ధర్మాన్ని చాటు చూపాలని రావణాసుడు తెలుసుకున్నాడు. కాబట్టి కొడుకులు పోయినారు, తమ్ముడు పోయినారు, రాజ్యం పోతుంది. లాస్ట్ అయినా మారచ్చు, కానీ మారలేదు. ఎందుకంటే ధర్మం అనేది అలాగే ఉండాలి. కాబట్టి అలా రకరకాల భక్తులు ఉన్నాయి. అట్లా మనం కూడా భగవంతుని మీద ఒక భక్తి ఉంచుకోవాలి. అదేది తండ్రిగా భావన చేసుకోవాలి. మనమందరం కూడా స్వామివారు మన తండ్రి, మన ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో వారు తండ్రి. మీ కులదేవత ఎవరైతే ఉంటారో ఆమె మీ ఇంటి తల్లి, ఇలవేలుగు మీ ఆడబిడ్డ. అటువంటి అమ్మవారి పక్క పండగలు ఉంటేనే గుడికి రావాలని ఏం లేదమ్మా. పండగ లేకపోయినప్పుడు రావచ్చు. మీరు గమనించినారో లేదో, అమ్మవారి శాలకు వైశ్యుల కంటే కూడా వైశ్యులు కాని వారే రోజు ఎక్కువ వస్తారు. వైశ్యులే చాలా తక్కువ వస్తారు. ఏవో అకేషన్లు ఉంటేనే వైశ్యులు వస్తున్నారు. కానీ పండగ లేకపోయినప్పటికీ కూడా ఎక్కువ వచ్చేది వైశ్యేతరులు, అంటే వైశ్యులు కాని వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. మీరు కూడా రావాలి. కనీసం వారానికి ఒక రోజైనా సరే, శుక్రవారమే కాదు, దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుపోయేలాగా ప్రయత్నం చేయాలి. మీరు, మీ భర్త, మీ పిల్లలు. ఏమన్నా ఇప్పటి నుంచే కూడా పిల్లలకు బాగా జాగ్రత్తగా నేర్పించాలా. నేను చాలా గమనిస్తూ ఉంటాను. ఎందుకంటే పిల్లలు వస్తుంటారు, చేతులకు గాజులు వేసుకోవడం లేదు. ఖచ్చితంగా గాజులు వేసుకోవాలి. అందరూ కూడా తిలక ధారణ చేయాలి. ఆడవాళ్ళు ముఖ్యంగా మీరు కూడా మా స్టిక్కర్లు పెడుతుంటారు. కుంకుమ కూడా పెట్టుకోవాలి తల్లి. స్టిక్కర్ పెట్టకపోయినా ఏం కాదు, కుంకుమ పెట్టుకోవాలి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళం ప్రథం ధారేరస్తు శుభదం శాంతిరస్తు సదాత్మయా. అమంగళ దోషాలు అన్నిటినీ తొలగించి మంగళాలను ప్రాప్తించే శక్తి కుంకుమకు ఉంటుంది. కుంకుమ పసుపుతో తయారవుతుంది. పసుపు కుంకుమ అనేటువంటిది అర్ధనారీశ్వర తత్వం. ఎప్పుడైతే కుంకుమ ధారణ చేస్తారో శివపార్వతుల అనుగ్రహం అనేది కలుగుతుంది. అలా పెట్టుకోవడం ద్వారా శత్రుబుద్ధి వినాశంజ, మనకు శత్రువులు అయితే ఉన్నారో వారి యొక్క దోషాలు కూడా కలిగిపోతాయని శాస్త్రం చెప్తుంది. మీరు ఇక్కడ పెట్టుకోవడంతో పాటు పాపిడిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు, పెళ్ళైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోనే తీరాల. పాపిడిలో ఏమన్నా గాజులు వేసుకోవాలా, మెట్టెలు ఉండాలా, గజ్జలు ఉండాలా. అది వాళ్ళ శక్త్యానుసారం. లేని వాళ్ళు ఆర్థికంగా మనం చెప్పలేము, కానీ మెట్టెలైతే ఖచ్చితంగా ఉండాలి. వీలుంటే కనుక రోజు కూడా ఒక పువ్వు పెట్టుకోవచ్చు. అమ్మవారికి చాలా ఇష్టం. ముత్తైదులు ఒక పువ్వు శిఖలో ధరిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అంట. అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం. దానితో ఇంకోటి మీకు గమనించినారు లేదో, పూర్వకాలాలు పూజలు అంటే అన్ని కేవలం మగవాళ్ళే చేసేది, ఆడవాళ్ళు ఎవరు చేసేవాళ్ళు లేరమ్మా. ఆడవాళ్ళు చేసేటువంటి యొక్క పూజ ఏమిటి తెలుసా? పతి పూజ. భర్తను, అత్తను, మామను వాళ్ళకు సంబంధించిన పరిచర్యలు చేయడమే స్త్రీ వృత్తి. భర్త దైవారాధన చేస్తుంటే ఆ సామాన్లన్నీ ఏర్పాటు చేసేటువంటిది భార్య. పూర్వకాలం అలా ఉండేది. ఇప్పుడు మగవాళ్ళు చేయడం అంతా ఆడవాళ్ళే. ఎందుకంటే మగవాళ్ళు నిదానంగా చేస్తున్నారు. మాకు వ్యాపారాలు పోవాలా, ఉద్యోగాలు పోవాలా, వాళ్ళ విషయాల్లో ఉన్నారు. అది ఏదైనప్పటికీ కూడా పూజారాధన మాత్రం వదలకూడదు. ఎవరో ఒకరు చేస్తూ ఉండాలి. ఏమన్నా ఒకటి ముఖ్యంగా కూడా పిల్లలకు కుంకుమ ధారణ చేసుకునేది నేర్పించండి. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా.
ఆడపిల్లలు ఖచ్చితంగా చేతులకు గాజులు వేసుకునేలాగా నేర్పించండి. ముత్తేదులు ఖచ్చితంగా నుదిటిలో పాటు పాపిడిలో కూడా కుంకుమ పెట్టుకొని రండి. ఖచ్చితంగా మంచి మంచి వస్త్రాలు కట్టుకొని ఉండాలి. ఆడపిల్లలు టీ షర్ట్లు ప్యాంట్ వేసుకొని గుడికి రానుకోకుండా ఉండేటట్టు చూసుకోవాలా. ఎందుకంటే కనుక మార్పు అనేది ఫస్ట్ మన ఇంటి నుంచే ప్రారంభం అవుతేనా ప్రతి ఇంటిలో మార్పు జరిగితే ఊరిలో మార్పు అవుతుంది. అలా ఊర్లన్నీ కలిస్తేనే రాష్ట్రము దేశంలో మార్పు వస్తుంది. కాబట్టి మనం ఏది చేసినప్పటికీ కూడా మన ధర్మాన్ని కాపాడుతూ ఉండాలి. కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలా. ఇంకోటి, దేవాలయానికి వచ్చినాక ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే కనుక మీకు చాలా మాటలు చెప్పాను, మంత్రాలలో అర్థాలు మీకు తెలియకపోయినప్పటికీ కూడా వింటే మాత్రమే శ్రవణాద్ ముక్తి. ఒక్కసారి మంత్రాలు వింటే చాలంటే మనకు ముక్తి ప్రాప్తిస్తుంది. ఎందుకంటే కనుక శ్రవణం చేసినాకనే మనలో ఉండే పాపాలన్నీ కూడా తొలగించి ముక్తి మార్గాన్ని పడేటువంటి శక్తి మంత్రాలకు మాత్రమే ఉన్నది. అటువంటి మంత్రాలతో కళ్యాణాలు కానీ అర్చనలు కానీ జరుగుతున్నాయి అంటే కూడా ముఖ్యంగా ఎవరు కూడా మాట్లాడకూడదు. అందులో కూడా గోదా రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణం, రంగనాథ స్వామి వారి కళ్యాణం అంటే మనకన్నీ కూడా తమిళనాడు సాంప్రదాయంలో బాగా విశేషంగా చేస్తారు గోదా రంగనాథ కళ్యాణాలు. అటువంటి విశేషమైనటువంటి రంగనాథుడు, నాథుడు అంటే భర్త, రంగనాథుడు అంటే దేవతలకు అందరికీ కూడా భర్త. భర్త అంటే పెళ్లి తాలిబొట్టి కడితే భర్తని కాదమ్మా, పరిపాలించే వాడిని భర్త అంటారు. రాజును కూడా భర్త అంటారు. అందుకే సృష్టిని అంతటిని పరిపాలన చేస్తాడు కాబట్టి రంగనాథుడు, ఆయన నాథుడైనాడు, అందరికీ కూడా పరిపాలన చేసేటువంటి వాడు. కాబట్టి అటువంటి యొక్క రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణం మన అమ్మవారి శాలలో జరుగుతున్నది. మనస వాచ కర్మణ స్వామి యొక్క స్మరణ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తూ మాత్రమే ఉండాలి. అందరూ చెప్పండమ్మా, జై బోలో వాసవి మాతాకి, జై బోలో వాసవి మాతాకి, జై బోలో వాసవి మాతాకి. అదేవిధంగా మీకు మహిళా మండలాలు పెట్టే ఉంటారు. 19వ తారీఖున అర్ధనారీశ్వర వ్రతం అని మనము సంకల్పం చేసుకున్నాం. చాలా విశేషమైనటువంటిదమ్మా. అర్ధనారీశ్వర వ్రతం ఏమిటి అంటే కనుక మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుందా. సతీదేవిగా ఉన్నప్పుడు, దక్షిణ యొక్క కుమార్తెగా ఉన్నప్పుడు ఆమె పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోలేదు. బాగా గమనించాలి. ముఖ్యంగా పిల్లలు కూడా చెప్పాలా. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోలేదు. స్వామివారి ఇష్టపడి పెళ్లి చేసుకుంది. తర్వాత గ్రహాలు వక్రీకరించినాయి ఆమె జాతకంలో. ఆమె ఆత్మాహుతి అయింది. తర్వాత మళ్ళా ఆమెనే ఎవరికంటే కనుక పర్వతరాజుకు కుమార్తెగా పుట్టింది, హిమవంతుని కుమార్తెగా పుట్టింది. ఆమెనే హైమవతి. ఆమె శివుడితో తపస్సు చేసి శివుడిని వరం పొందుతుంది. శివుడు ప్రత్యక్షమై వివాహం చేసుకుంటా అంటే ఆమె ఒక్కడే మాట్లాడుతుంది, వచ్చి మీరు మా నాన్నగారితో మాట్లాడి మా నాన్నగారిని ఒప్పించి మీరు నన్ను వివాహం చేసుకోండి. ఎందుకు అంటే కనుక వివాహం చేసుకునేటప్పుడు మంగళాష్టకాలు, సూర్ణికాలు చెప్తారు. ఆ సూర్ణికలో సమస్త దేవతలందరూ కూడా వస్తారు, దిక్పాలకులు వస్తారు. నవగ్రహ శుభ ఏకాదశ స్థాన ఫలద సుముహూర్త సుప్రసన్న వరదా భవంతు అని చెప్తారు. నవగ్రహాలన్నీ కూడా ఏకాదశ స్థానం, 11వ స్థానం అంటే మంచి స్థానంలో ఉండి అనుగ్రహంతో ఉండాలి అనేటువంటి మంగళ వచనాలన్నీ కూడా చెప్తారు. కాబట్టి బద్ధంగా శాస్త్రబద్ధంగా జరిగే వివాహంలో సమస్త దేవతలు ఉంటారు. విశ్వంభర పంచభూత సాక్షిణ్య సర్వదేవత, సమస్త దేవతలు ఉంటారు. ఎప్పుడైతే మంగళ తోరణాలు కడతారో, వేద మంత్రాలు జరుగుతూ ఉంటాయో, మంగళ వాయిద్యాలు జరుగుతుంటాయో, బంధుగణమందరూ ఉంటారో అక్కడ దేవతలు ఖచ్చితంగా ఉంటారు. వివాహం గనక జరిగితే పరిపూర్ణ అనుగ్రహం వారి మీద ఉంటుంది. అందుకే 199% అరేంజ్డ్ మ్యారేజ్లు విడిపోవడం లేదు. 199 కలిసే ఉన్నాయి. ఎక్కడో ఒకటి లవ్ మ్యారేజ్లు 199 విడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహం. అందుకే మనకు శాస్త్రం, మన పురాణాలు కూడా చెప్తున్నాయి. సతీదేవిగా ఉన్నప్పుడు ఆమె వారి యొక్క పెద్దల అంగీకారంతో కాకుండా ఇష్టపడి వివాహం చేసుకుంది. అదే అమ్మవారు గౌరీగా వచ్చిన తర్వాత, అంటే పార్వతిగా వచ్చిన తర్వాత పెద్దలను అంగీకరింపజేసి వివాహం చేసుకుంది. ఆమె పార్వతిగా పుట్టిన తర్వాత డైరెక్ట్ పోయి శివునితో కలిసిపోవచ్చు.
కానీ శివుని ప్రత్యక్షం చేసుకోవడం కొరకు అటువంటి పార్వతీ అమ్మవారు తపస్సు చేసింది. ఒంటి కాలు మీద చుట్టూ చిరగ్ని కుండలాలు పెట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసింది అమ్మవారు. ఆమె భక్తికి మించి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వివాహం చేసుకుంటాడు. దానిని గౌరీ తపస్సు. ఆడపిల్లలైనా సరే, పెళ్లి కాని వారైనా సరే, పెళ్ళైన వారైనా సరే ఆ అర్ధనారీశ్వర వ్రతం చేసుకోవచ్చు. దానినే అర్ధనారీశ్వర వ్రతము, గౌరీ తపస్సు వ్రతము అని అంటారు. అలా చేసుకోవడం చేత వివాహం కావాల్సిన వారికి మంచి భర్త లభించడము, వారి మనస్సంకల్పానుసారంగా కూడా వైవాహిక జీవితం ఉండడము, అదేవిధంగా పెళ్లైనటువంటి దంపతులు చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోవడము, సుఖవంతమైనటువంటి దాంపత్యం లభించడము. అమ్మా, కోట్లు దండిగా సంపాదించవచ్చు. డబ్బుల విషయం అనేది ఎప్పటికీ కూడా మనకు నథింగ్గా తీసుకోవాలి. రోడ్ల దగ్గర ఉండేటువంటి యొక్క 0.5 గొజ్జపూలు సంపాదిస్తారు. రోజుకు 5,000, 10,000 సంపాదిస్తారు. డబ్బు సంపాదించాలా లోకంలో అనేది కాదు.